పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది మహోదయం. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్య సంపూర్ణుడై పరలోక మార్గము చూపుటకు తన ప్రేమను తెలుపుటకు ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది మహోదయం. తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుత కరుడగు యేసుని దర్శించి తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుత కరుడగు యేసుని దర్శించి భక్తితో మ్రొక్కి కానుకలిచ్చి బహు సంతోషించగా మనము ఇది విని ప్రభుని ఆరాధింతుము. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది మహోదయం. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది మహోదయం, ఇది మహోదయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల కుటుంబాలలో వారు తలంచిన తలంపులు నెరవేరినట్లును దివ్య బాలయేసు యొక్క దీవెనలు అపారముగా ఆ కుటుంబాలపై వర్షించినట్లుగా ప్రత్యేక విధముగా అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈరోజు మనము ప్రభు యొక్క సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. దీనినే ముగ్గురు రాజులు పండుగ లేదా ముగ్గురు జ్ఞానుల పండుగ కూడా మనం పిలిచేటటువంటి సాంప్రదాయం ఉంది. తూర్పు దేశము నుండి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులు బాలయేసు కోసం ఆరాటపడి ఆయనను కనుగొని ఆరాధించి స్తుతులు అర్పించి తమ యొక్క ప్రేమను ప్రదర్శించారు. అదే విధముగా మన కోసం మనలో ఒకనిగా జన్మించినటువంటి దివ్య బాలయేసును చూడాలన్నటువంటి ఆశ, ఆరాటం, తపన మనందరికీ కలిగించమని ఈ పూజలో వేడుకుంటూ ఆయనను కనుగొని ఆరాధించేటటువంటి ప్రేమించేటటువంటి బిడ్డలుగా మనలను తయారు చేయమని ఈ దివ్య బలి పూజ ద్వారా మనం పొందేటటువంటి వరముల ద్వారా వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి ముందుగా ఎప్పుడైతే మనము దేవునిని చూడాలన్నటువంటి ఆశను లేకుండా జీవిస్తున్నామో, ఆయన కోసం వెతకకుండా, ఆయన కోసం పరితపించకుండా ఉంటున్నామో, అటువంటి సమయాలను తలచుకుని ఆ కరుణామయుని క్షమాపణను, మన్నింపును వేడుకుందాం. పొగడను తండ్రి నీ కరుణను, ఎలా మరువను తండ్రి నీ ప్రేమను, ఎలా పొగడను తండ్రి నీ కరుణను. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. ఎన్నో ఏళ్ళు జీవించిన నీ కృపలేనిదే అది ఫలించునా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. సర్వేశ్వర
స్తుతించెదము, నిన్ను ఆరాధింతుము, నిన్ను పొగడెదము, నిన్ను స్తుతించెదము, నిన్ను ఆరాధింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. జనితైక సుతుడా శ్రీ యేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. జనితైక సుతుడా శ్రీ యేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలమును ఉన్నవాడా. పితతో పవిత్రాత్మతో కలకాలమును ఉన్నవాడా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన ఓ సర్వేశ్వరా, మహిమాన్వితుడైన నీ తేజస్సు మా మీదకు సోకి మా హృదయములను ప్రకాశవంతము చేయునుగాక. ఈ విధముగా మేము ఇహలోకపు చీకటి ఛాయలు దాటి నిత్య తేజస్సుతో శోభిల్లుచుండెడు పరలోకమును చేరుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. మొదటి పఠనము యెషయా గ్రంథము 60వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. సియోను లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకటావరించినట్లు జాతులును తమస్సు కమ్మియున్నను నీపైని ప్రభువు ఉదయించును. అతని కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నీవు సంతతితో
మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిద్యాను ఏఫాల నుండి లొట్టి పిట్టెలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుండి బంగారమును సామ్రాణిని గొనివచ్చును. ప్రజలు ప్రభు స్తుతులను పాడుదురు. ఇది ఏలినవారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవా దేవా జాతులెల్లా జాతులెల్లా నీకు ఊడిగము చేయును. నీకు ఊడిగము చేయును. దేవా రాజునకు నీ ధర్మమును ప్రసాదింపుము. అతనికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును. పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ దేవా దేవా జాతులెల్లా జాతులెల్లా నీకు ఊడిగము చేయును. నీకు ఊడిగము చేయును. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు వెలుగొందిన దాకా దేశము సమృద్ధి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూప్రటీసు నది నుండి నేల అంచుల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ దేవా దేవా జాతులెల్లా జాతులెల్లా నీకు ఊడిగము చేయును. నీకు ఊడిగము చేయును. తర్షీషు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. సేబా పాలకులు కానుకలు కొనివత్తురు. రాజులెల్లరూ అతనికి శిరమును వంతురు. జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అందరూ దేవా దేవా జాతులెల్లా జాతులెల్లా నీకు ఊడిగము చేయును. నీకు ఊడిగము చేయును. అతడు నీకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును. దిక్కుమొక్కులేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును. అక్కరలోనున్న వారిని ఆదుకొనును. అందరూ దేవా దేవా జాతులెల్లా జాతులెల్లా నీకు నీకు ఊడిగము చేయును. ఊడిగము చేయును. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించుచున్నది. వారును ఈ శరీరం యొక్క అవయవములే. 2వ పట్టణము. పునీత చిన్నప్ప గారు ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 2, 3 మరియు 5, 6. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన రహస్య ప్రణాళికలను బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములలో వారును భాగస్థులగుదురు. ఇది ఆ పరమరహస్యము. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా హల్లెలూయా
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. మత్తయి సువార్త అధ్యాయము 2 వచనములు 1 నుండి 12 వరకు. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదయా సీమ యందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అనిరి. ఇది విని హెరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయా సీమ యందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయా సీమ యందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలయనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసియుండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సామ్రాన్ని, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు పోరాదని స్వప్నమున వారికి దేవుడు ఆదేశింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ముగ్గురు రాజుల పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ముగ్గురు రాజుల పండుగ రోజున లేదా క్రీస్తు సాక్షాత్కార పండుగ రోజున జ్ఞానులు ముగ్గురు, లేదా వీళ్ళని మనం రాజులు కూడా అంటాం. కనుక 3 అంశాలను ధ్యానం చేయాలని మీ అందరితో కలిసి అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా యేసును చూడాలన్నటువంటి ఆశ ఆ ముగ్గురు జ్ఞానులలో ఉంది. ఈ ముగ్గురు జ్ఞానులు తెలివితేటలు కలవారు. నక్షత్రాలను, రాసులను, ఆకాశములో కనిపించేటటువంటి సంజ్ఞలను చదివి అర్థం చేసుకునేటటువంటి శక్తి కలిగినటువంటి వారు. అయితే తమకున్నటువంటి మేధస్సు, తమకున్నటువంటి తెలివితేటలు యేసు ప్రభువును చూడాలన్నటువంటి ఆశను ఆపలేకపోయాయి. మనలో చాలామందికి ఏమవుతుందనగా, మనకు తెలివితేటలు ఎక్కువయ్యే కొద్దీ దేవుణ్ణి మనం మర్చిపోతూ ఉంటాం. మనకు మేధో సంపత్తి, జ్ఞానము పెరిగే కొద్దీ మనుషులు ఇక నాకు దేవునితో అవసరము లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ముగ్గురు జ్ఞానులను చూచి మనం నేర్చుకోవలసినది, అన్ని జ్ఞానములకు మూలమైనటువంటి వాడు భగవంతుడు అన్నటువంటి విషయాన్ని మనం ఈ రోజున జ్ఞప్తికి తెచ్చుకొని మనందరం కూడా ఆ యేసు ప్రభువును చూడాలన్నటువంటి ఆశను కలిగి ఉండాలి. అగుస్తీను వారు అన్నట్లుగా దేవుణ్ణి చేరే వరకు మన హృదయాలు ఆనందమును పొందజాలవు అన్నటువంటి విషయం కూడా ఈ ముగ్గురు జ్ఞానులు మనకు తెలియపరుస్తున్నారు.
ఈ యేసును చూడాలన్నటువంటి ఆశ, భగవంతుణ్ణి దర్శించుకోవాలన్నటువంటి తపన, దేవుణ్ణి కన్నులతో చూచి చేతులతో స్పృశించాలన్నటువంటి తృష్ణ ఈ ముగ్గురు జ్ఞానులను దేశాలు దాటి ముందుకు నడిపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనిషి కోల్పోతున్నటువంటిది ఇదే, దేవుని మీద ఆశ, దేవుణ్ణి చూడాలన్నటువంటి తపన. అయితే మనకున్నటువంటి ఐశ్వర్యాలు కానీ, తెలివితేటలు కానీ, పదవులు కానీ ఏవి కూడా దేవుణ్ణి చూడాలన్నటువంటి కోరికకు అడ్డంకిగా మారకూడదు అని ఈ ముగ్గురు జ్ఞానులు మనకు నేర్పిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు ప్రభువును కనుగొన్న తరువాత 3 రకాలైనటువంటి కానుకలను అర్పిస్తున్నారు. బంగారము, పరిమళ ద్రవ్యములు, సామ్రాన్ని మనం భగవంతునికి ఇస్తాం. పరిమళ ద్రవ్యములు మనుషులు వాడేది, బంగారము ముఖ్యముగా రాజులు ధరిస్తూ ఉంటారు. ఈ విధముగా యేసు ప్రభువులో ఉన్నటువంటి 3 లక్షణాలు, ఆయన మొట్టమొదటిగా దేవుడని, సామ్రాన్ని అర్పించటం జరిగింది. అందుకే దివ్య బలి పూజలో మనం ధూపం సామ్రాణిని వాడుతూ ఉంటాం. ఎందుకనగా యేసు ప్రభు భగవంతుడు, దేవుడు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవటానికి. రెండవదిగా ఆయన మానవుడు. ఈ విషయం కూడా ఎంతో ముఖ్యం. ఎందుకంటే మానవ జీవితం బాధలలో, కష్టాలలో ఉన్నప్పుడు మనం మన జీవితాన్ని ఎలా జీవించాలి అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఒక భగవంతుణ్ణి అనుసరించటం మనుషులకు కష్టమేమో కానీ, ఒక మనిషిని అనుసరించి అడుగుజాడల్లో నడవటం మనుషులకు తేలికగా ఉంటుంది. అందుకే యేసు ప్రభువుని మనం అనుసరించవచ్చు అని చూపించటానికి, ఆయన మానవ జీవితాన్ని జీవించి మనలను అర్థం చేసుకోగలడు అని మనం తెలుసుకోవటానికి, ఆయనలో ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించటానికి ఈ పరిమళ ద్రవ్యాలను కానుకగా అర్పించారు. ఇక మూడవది, ఆయన రాజులకు రాజు అన్న విషయాన్ని తెలియపరచటానికి బంగారాన్ని అర్పించారు. ఈ 3 కానుకలు కూడా యేసు ప్రభువులో ఉన్నటువంటి 3 లక్షణాలను మనకు చూపిస్తూ ఉన్నాయి. ఇది మొదటి అంశం, దేవుని మీద మనం తృష్ణ, కోరిక, ప్రభువును చూడాలన్నటువంటి ఆశను కలిగి ఉండాలి అనేటువంటిది. ఇక రెండవ అంశం మనం ధ్యానం చేసేటటువంటిది ఈ సమయంలో, ఈ ముగ్గురు జ్ఞానులు ఒక నక్షత్ర సహాయముతో యేసు ప్రభువును కనుగొన్నారు. దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది అనగా, దేవుణ్ణి చేరుకోవటానికి భగవంతుడు ప్రతి మనిషికి కొన్ని నక్షత్రాలను ప్రసాదిస్తాడు. ఏంటి ఈ నక్షత్రాలు అనగా, ఏ వ్యక్తి అయితే లేదా ఏ సంఘటన అయితే మన జీవితంలో జరిగేది మనలను దేవుని దగ్గరగా నడిపిస్తూ ఉందో అదే మన జీవిత నక్షత్రం. ఆ నక్షత్రాన్ని మనం చూడాలి, దానిని గుర్తించాలి. ఆ గుర్తించినటువంటి నక్షత్రాన్ని మనం అనుసరించాలి. ముగ్గురు జ్ఞానులకు ఒక నక్షత్రం ఏ విధముగా త్రోవ చూపిందో, మనందరి జీవితంలో కూడా దేవుడు కొన్ని నక్షత్రాలను ప్రసాదిస్తాడు. ఈ నక్షత్రం అనేది ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏదైతే మనల్ని దేవునికి దగ్గరగా నడిపిస్తుందో అదే మన జీవిత నక్షత్రం. ఆ జీవిత నక్షత్రాన్ని మనం కనుగొనాలి. ఉదాహరణకు, పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి పునీత అగుస్తీను వారు ఒకసారి ఆయన బైబిల్ వాక్యాన్ని చదువుతున్నాడు. ఆయన చదివేటటువంటి బైబిల్ వాక్యం అప్పటి వరకు ఏ వాక్యము కూడా ఆయన్ని తట్టలేదు. కానీ రోమీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయం 12వ వచనం ఆయన చదివినప్పుడు తన మనసును ఏదో తట్టింది. ఆ వాక్యం ఏమనగా, రాత్రి ముగియవచ్చినది, పగలు సమీపించినది, చీకటికి చెందిన పనులను మనము మానివేయుదము, పగటివేళ పోరాటమునర్చుటకు ఆయుధములు ధరించుదము అనేటటువంటి ఈ వాక్యం పునీత అగుస్తీను వారి యొక్క జీవితాన్ని మార్చింది, ప్రేరణనిచ్చింది. అంటే అగుస్తీను వారికి ఈ వాక్యమే ఒక నక్షత్రం, ఈ వాక్యమే జీవిత నక్షత్రముగా దేవుడు ప్రసాదించి దాని ద్వారా అగుస్తీను వారిని దేవునికి దగ్గరగా తీసుకువచ్చాడు.
ఈ రోజున మనం కనుగొనవలసింది, నేను దేవునికి దగ్గరగా చేరుటకు దేవుడు నాకు పంపించేటటువంటి నక్షత్రం ఏమిటి అని మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు ఈ నక్షత్రం అనేది సంతోషాన్ని ఇవ్వదు. కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి రీతిలో ఈ నక్షత్రం మనకు కనిపించదు. చాలాసార్లు మనం ఊహించనటువంటి రీతిలో ఈ నక్షత్రం ఉంటుంది. ఉదాహరణకు మనకొచ్చేటటువంటి ఒక అనారోగ్యం కావచ్చు. ఆ అనారోగ్యము కనుక మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొని వస్తే ఆ అనారోగ్యము కూడా మన జీవిత నక్షత్రమే. కొన్నిసార్లు వాక్యం చెప్పేటటువంటి గురువు ఎన్నెన్నో ప్రసంగాలు చెప్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక్క వాక్యం మన హృదయాన్ని తాకుతుంది, మనల్ని దేవునికి దగ్గరగా తీసుకువస్తుంది. ఆ వాక్యమే జీవిత నక్షత్రం కావచ్చు. కొన్నిసార్లు మనం పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం, అప్పటి వరకు లక్షలు సంపాదిస్తున్న మనం అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆ ఉద్యోగం పోవటం అనేది మనలను దేవునికి దగ్గరగా తీసుకొని వస్తే ఆ ఉద్యోగం పోవటం అనేదే దేవుడు మనకు పంపించేటటువంటి జీవిత నక్షత్రం కావచ్చు. ఈ విధముగా నక్షత్రం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆ నక్షత్రాన్ని గుర్తించాలి. అది వ్యాధి కావచ్చు, సంతోషం కావచ్చు, సంబరం కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఈ విధముగా జీవిత నక్షత్రం ప్రతి వ్యక్తికి ప్రసాదిస్తాడు దేవుడు. దానిని మనం కనుగొనాలి, దానిని అనుసరించాలి. అది రెండవ అంశం. ఇక మూడవది, చివరిది ఈ రోజున మనం ధ్యానం చేయాలనుకుంటున్నది, ఏ విధముగా కొన్ని నక్షత్రాలను దేవుడు మనకు ప్రసాదిస్తాడో మనము కూడా ఇతరులకు ఒక నక్షత్రముగా మారాలి. అంటే కొన్ని సంఘటనల ద్వారా, కొందరు వ్యక్తుల ద్వారా మనం ఏ విధముగా దేవునికి దగ్గరగా వస్తామో అదే విధముగా ఇతరులకు మనం నక్షత్రముగా మారాలి. అనగా ఇతరులను మనం దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్ళాలి. కొంతమంది ఇతరులను దేవునికి దగ్గరగా తీసుకువచ్చే వ్యక్తులు ఉంటారు. మరికొద్ది మంది ఇతరులను దేవునికి దూరం చేసే, ఆటంకపరిచేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. బైబిల్ గ్రంథములో ఒక సందర్భములో శిష్యులు, చిన్నపిల్లలు దేవుని వద్దకు వస్తుంటే, యేసు ప్రభు వద్దకు వస్తుంటే శిష్యులు వారించారు. అప్పుడు ప్రభు అన్నారు, ఎందుకు మీరు వారిని అడ్డుపడుతున్నారు? వారిని నా దగ్గరకు రానివ్వండి అని. మనం కలిసేటటువంటి వ్యక్తులకు, మనం పనిచేసేటటువంటి ఆఫీసులో కానీ, మన ఇంటిలో కానీ మనం ఇతరులను దేవునికి దగ్గరగా తెచ్చే వాళ్ళముగా ఉన్నామా, లేక దేవునికి దూరం చేసి ఆటంకపరిచే వాళ్ళముగా ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా దేశంలో ఆయన బారిస్టర్, లాయర్ చదువుతున్నాడు. మనకు తెలుసు మహాత్మా గాంధీకి యేసు ప్రభు అంటే ఎంతో ఇష్టం. క్రైస్తవ మతం అంటే ఆయనకు ప్రేమ ఉండేది, కానీ క్రైస్తవులను మాత్రం ఆయన ఇష్టపడలేదు. దానికి ఒక కారణం ఉంది. ఆయన ఆ దేశంలో చదువుకుంటున్నప్పుడు ఒక చర్చికి వెళ్ళాలనుకున్నాడు. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెల్లవారు మహాత్మా గాంధీని ఆ చర్చిలోకి అనుమతించలేదు. నీవు తెల్లవాడవు కాదు కనుక నీకు ఈ చర్చిలో ప్రవేశము లేదు, ప్రవేశించటానికి నీకు అవకాశం కానీ అర్హత కాదని లేదు అని మహాత్మా గాంధీని ఆ చర్చి ద్వారం వద్దనే అడ్డుకున్నారు. ఆ రోజున మహాత్మా గాంధీ తాను రాసినటువంటి తన జీవిత చరిత్రలో ఈ విధముగా రాస్తున్నాడు ఈ సంఘటన నుంచి. ఏ రోజైతే యేసు ప్రభువుని ఆరాధించటానికి నేను దేవాలయానికి వెళ్ళాలనుకొని ఆశపడ్డాను, కానీ ఎప్పుడైతే నన్ను ఆ దేవాలయ చర్చిలోనికి అనుమతించలేదో అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నా జీవితములో ఇక ఏనాడు కూడా ఏ చర్చిలోకి నేను కాలు పెట్టను అని మహాత్మా గాంధీ తన యొక్క జీవిత పుస్తకంలో రాశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మహాత్మా గాంధీని అడ్డుకున్నటువంటి వ్యక్తులు ఎవరో మనకు తెలియదు, కానీ వారు మహాత్మా గాంధీని దేవుని దగ్గరకు తెచ్చేటటువంటి నక్షత్రముగా ఉండాల్సింది పోయి వాళ్ళు ఒక ఆటంకముగా మారారు. ఆ రోజున మహాత్మా గాంధీయే దేవాలయ చర్చిలోనికి అనుమతించబడి క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఉన్నట్లయితే
మన భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య, మన దేశం కూడా క్రైస్తవుల దేశంగా మారిపోయి ఉండేది బహుశా. ఈ విధముగా మనం కూడా అనేక సార్లు తెలిసి తెలియక మనం ఇతరులు దేవుణ్ణి చేరటానికి ఆటంకముగా మారుతూ ఉండవచ్చు. అందుకే ఈ రోజున మన జీవిత నక్షత్రాన్ని మనం కనుగొనాలి. జీవితంలో భగవంతుడు మనకు ప్రసాదించేటటువంటి నక్షత్రాన్ని మనం కనుగొని దానిని అనుసరించాలి అని ఆ ముగ్గురు జ్ఞానులతో కలిసి సంతోషముగా ఈ పాటని పాడుదాం. తూర్పు దిక్కున వెలసిందొక తారా, చూచితిని సంతోషముతో కనులారా. తూర్పు దిక్కున వెలసిందొక తారా, చూచితిని సంతోషముతో కనులారా. శక పురుషుని జననానికి అది శుభ సూచకయని కనుగొన్నాము జ్ఞానులము, బయలుదేరాము ముగ్గురము. కనుగొన్నాము జ్ఞానులము, బయలుదేరాము ముగ్గురము. తూర్పు దిక్కున వెలసిందొక తారా, చూచితిమి సంతోషముతో కనులారా. తార చూపిన దారిలో ధ్రువ తారను చూడపోయాము. కొండలు గుట్టలు అడవులు దాటి యెరూషలేమును చేరాము. రారాజు జాడ కోసం రాజభవనమే వెతికాము. లోకాల నేలే మారేడు రాజనగరిలో లేనే అచ్చెరు వందిన మేము ఆయన జాడను అడిగాము. పండితులకు జనముగా బయలుదేరాము ముగ్గురము. తూర్పు దిక్కున వెలసిందొక తారా, చూచితిమి సంతోషముతో కనులారా. తూర్పు దిక్కున వెలసిందొక తారా, చూచితిమి సంతోషముతో కనులారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్న అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంసు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ సందర్భముగా ఆ భగవంతుని యొక్క దర్శనమును మనకు కూడా ప్రసాదించమని, మన జీవిత నక్షత్రాలను మనం కనుగొనేటటువంటి విధముగా దీవించమని మనకు కావలసిన అవసరముల కోసం ఇప్పుడు వేడుకుందాం. ఓ ప్రభు, ఆ కథోలిక తిరుసభను కాచి కాపాడి దీవించండి. కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులందరినీ, మఠవాసులను, జ్ఞానస్నానం పొందిన ప్రతి క్రైస్తవ బిడ్డను దీవించి మేమందరము ఇతరులను మీ యొక్క సన్నిధికి తీసుకొని వచ్చేటటువంటి నక్షత్రములుగా, త్రోవను వెలుగును చూపేటటువంటి వారిగా తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు మేము వాక్యములో విని ఉన్నాము. మమ్ములను మీరు మీ యొక్క సమీపమున సన్నిధికి చేర్చుటకు అనేక జీవిత నక్షత్రాలను మీరు మాకు ప్రసాదిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది సంతోషకరమైనది కావచ్చు, కొన్నిసార్లు దుఃఖాన్ని కలిగించేది కావచ్చు.
ఏదేమైనప్పటికీ మా జీవిత నక్షత్రాన్ని మేము కనుగొని మీ యొక్క సన్నిధికి చేరేటటువంటి విధముగా మా ఆత్మీయ నేత్రములను తెరవమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రత్యేక విధముగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఛానల్ను ఇంకా అభివృద్ధి పరచమని, ఇంకా అనేక మందిని ఈ ఛానల్కు సహాయపడేటటువంటి బిడ్డలుగా ప్రేరేపించమని, ఇప్పటి వరకు సహాయం చేస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆత్మీయ అనుగ్రహములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లాలా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు ఈ అర్పణను కరుణతో వీక్షింపుము. ఇప్పుడు మేము బంగారము సామ్రాన్ని సుగంధములను గాక మా ప్రభువైన యేసుక్రీస్తు బలి సూచకములైన అప్పద్రాక్ష రసములను నీకర్పించుచున్నాము. వీటిని పవిత్రమునర్చి మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఎందుకనా నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము.
మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియ అమ్మతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళలందును అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణముల సహాయముల ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి మేము కొనియాడుచున్న పరమరహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని యొక్క విశిష్ట ఆశీస్సుల కోసం మీ శిరములను వంచి ప్రార్థింపుడు. సర్వేశ్వరుడు మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరము గల ప్రభువు తన దయానుగ్రహములను ఆశీస్సులను మీపై కృమ్మరించి మీ హృదయములను విశ్వాసము నమ్మిక ప్రేమతో బలపరచునుగాక. ఆమేన్. క్రీస్తు తన సాక్షాత్కారము ద్వారా అంధకారములో ప్రకాశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకములో ప్రత్యక్షమయ్యెను. అతనిని నమ్మకముతో అనుసరించుచున్న మిమ్ము కూడా దేవుడు మీ సహోదరి సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందునుగాక. ఆమేన్. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభువైన క్రీస్తును కనుగొని ఆనందించిరి. అదే విధముగా మీ జీవిత యాత్ర ముగిసిన తరువాత మీరు కూడా ఆ ప్రభువును కనుగొందురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మరియమ్మ ఆదర్శమూర్తివి నీవమ్మ, సద్గుణ రాశి స్నేహ స్వరూపి స్వర్లోకరానివి నీవమ్మ. అమ్మా మరియమ్మ ఆదర్శమూర్తివి నీవమ్మ, సద్గుణ రాశి స్నేహ స్వరూపి స్వర్లోకరాని నీవమ్మ. అమ్మా అమ్మా ఓ మా మేరీ మాత, మమ్ము బ్రోచి వరములు వసగుమమ్మా. అమ్మా అమ్మా ఓ మా మేరీ మాత, మమ్ము బ్రోచి వరములు వసగుమమ్మా. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.